హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్తిక్ అమృతం. ఈరోజు రొటీన్కి భిన్నంగా మనం ఒక డిఐవై చేసుకోబోతున్నామండి. అదే క్రిస్మస్ స్పెషల్గా క్రిస్మస్ ట్రీని తయారు చేసుకుంటున్నాము. సో ఇంకా మొదలు పెట్టేద్దామా? క్రిస్మస్ ట్రీ తయారు చేసుకోవడానికి కలర్ పేపర్స్ని వాడుతున్నాను. మీరు కావాలంటే మామూలుగా న్యూస్ పేపర్ కూడా యూజ్ చేసుకుని చేసుకోవచ్చు. నేను ఇక్కడ లైట్ కలర్ గ్రీన్ కలర్ పేపర్ తీసుకుంటున్నాను. ఇది లెంత్ విడ్త్ కూడా వచ్చి 15 x 15 సెంటీమీటర్స్. మనం ఎంత సైజులో కావాలి అనుకుంటామో దానికి తగ్గట్టుగా ఈ పేపర్ని తీసుకోవాల్సి ఉంటుంది. పెద్దది కావాలనుకుంటే ఇంకా పెద్ద సైజులోకి కట్ చేసుకుని పెట్టుకోవాలి. చిన్న షీట్ తీసుకున్నా పెద్ద షీట్ తీసుకున్నా దీని లెంత్ విడ్త్ మాత్రం ఈక్వల్గా ఉండేటట్లు చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని చిన్నపిల్లలు పేపర్ తోటి ఫ్యాన్ లాగా తయారు చేసుకుంటూ ఉంటారు కదా, సో అలాంటి ఫోల్డింగ్ని ఇక్కడ మనం తయారు చేసుకుని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకటి ముందుకి ఒకటి వెనక్కి ఇలాగ ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి. పెద్దవాళ్ళకి ఇలా ఫోల్డ్ చేయడం ఈజీగానే చేయొచ్చు, కానీ చిన్నపిల్లలకి ఇలా పర్ఫెక్ట్గా అన్ని ఈక్వల్ సైజులో రావడం కష్టం కదా. సో అందుకని నేను వేరొక ఫోల్డింగ్ చూపిస్తాను. ఈ ఫోల్డింగ్ని ఫాలో అయినట్లయితే చక్కగా అన్ని మనం ఏది ఫోల్డ్ చేసినా సరే ప్రతిదీ కూడా ఈక్వల్ సైజులో వచ్చేటట్లు ఉంటుందన్నమాట. దీనికోసం నేను 15 x 15 సెంటీమీటర్స్ సేమ్ అలాంటి పేపర్ని తీసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు మధ్యలో ఒక సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఇంకొక సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత సెకండ్గా ఫోల్డ్ చేసుకున్న హాఫ్ని తీసేసి మళ్ళీ దీన్ని ఇప్పుడు చూపిస్తున్నట్లుగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. అలానే అవతలి సైడ్ వైపు కూడా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపేసి గట్టిగా ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. ఇలా ఎందుకు చేసుకుంటున్నామంటే మనకి మార్కింగ్స్ అనేది వస్తాయన్నమాట. ఇప్పుడు మనం అంతా ఓపెన్ చేసి చూద్దాము. ఈ షీట్ని చూసారు కదా, ఇలా అన్ని మార్కింగ్స్ వస్తాయి, అవి కూడా ఈక్వల్ సైజులో ఉంటాయి. సో ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనం అలా ఫ్యాన్ ఫోల్డింగ్లో వచ్చేది చాలా ఈజీగా చిన్నపిల్లలు కూడా చేసుకోగలుగుతారు. ఇప్పుడు దీన్ని ఈ మార్కింగ్ సహాయంతో ఈజీగా ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి. చిన్నపిల్లలకి ఇలాంటి క్రాఫ్ట్ ఐడియాస్ నేర్పిస్తూ ఉంటే వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా వీటిని చేస్తూ ఉంటారు. వాళ్ళకి మంచి టైంపాస్ కూడా అవుతుంది. చూసారు కదా, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా అన్నీ ఈక్వల్ సైజులో వచ్చాయి. ఇప్పుడు వీటిని ఒక సిజర్స్ తీసుకుని కార్నర్స్ని ఇక్కడ చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత అది వీ షేప్లో వస్తుందన్నమాట. అదేవిధంగా సెకండ్ సైడ్ కూడా ఇలానే వీ షేప్ వచ్చేటట్లుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఒక్కసారి చేసి చూపించారంటే చాలు, చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా చేసేస్తారు. టీవీలు, మొబైల్ ఫోన్స్ లాంటి వాటి నుంచి పిల్లల్ని డైవర్ట్ చేయడానికి ఇలాంటివి చాలా చాలా హెల్ప్ అవుతాయి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. కార్నర్స్ ఈక్వల్ సైజులో ఉండేటట్లు చూసుకుని కరెక్ట్గా ప్రెస్ చేసుకోవాలి గట్టిగా. ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవడం వల్ల ఇది చాలా స్టిఫ్గా ఉంటుందన్నమాట. మీరు కావాలి అనుకుంటే మిడిల్లో స్టేపుల్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్టేప్లర్ ఏం యూజ్ చేయలేదు. ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుని ఉంచుకున్నాను. తర్వాత వన్ సైడ్కి లోపల వైపు గ్లూ అప్లై చేసుకోవాలి. గ్లూ అప్లై చేసుకొని ఇప్పుడు రెండింటిని క్లోజ్ చేసుకొని ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల ఆ గ్లూ వల్ల అది స్టిక్ అయిపోయి ఇప్పుడు చూసారు కదా, ఇలాగా ఒక పెటల్స్ లాగా వచ్చేసాయి. సో ఇది ఒక హాఫ్ పెటల్ మాత్రమే. ఈ ప్రొసీజర్ ఫాలో అవుతూనే నేను ఇంకొక పెటల్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఫ్లవర్ లాగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు ఈ 2 పెటల్స్లో ఒక పెటల్ తీసుకుని వన్ సైడ్ గ్లూ అప్లై చేసుకోవాలి. గ్లూ అప్లై చేసుకుని వేరే పెటల్ని దీనికి స్టిచ్ చేసుకుని పెట్టుకోవాలి. ఒకసారి గట్టిగా ప్రెస్ చేయాలి. తర్వాత సెకండ్ సైడ్ పెటల్కి ఒకవైపు ఇలా గ్లూ అప్లై చేసుకుని పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని కార్నర్స్ని రెండింటిని ఇలా చూపిస్తున్నట్లుగా జాగ్రత్తగా స్టిక్ చేసుకుని ఫ్లవర్ లాగా తయారు చేసుకుని పెట్టుకోవాలి. చూసారు కదండి, ఇలా చక్కగా ఫ్లవర్ లాగా రెడీ అయిపోయింది. ఇది 15 x 15 సెంటీమీటర్స్. ఈ ఫ్లవర్స్ని ఉపయోగించి మనం క్రిస్మస్ ట్రీనే కాకుండా హోమ్ డెకరేషన్ కోసం ఎల్లో, ఆరెంజ్ ఇలా డిఫరెంట్ మీకు నచ్చిన కలర్స్ని యూజ్ చేసి చక్కని ట్రీ లాగా తయారు చేసుకుని షో పీస్ లాగా పెట్టుకోవచ్చు. అదేవిధంగా బర్త్డే డెకరేషన్ కోసం కూడా వాడుకోవచ్చు. ఏదైనా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ మీద ఇలాంటి డిఫరెంట్ కలర్ పేపర్స్తో చేసిన ఫ్లవర్స్ని స్టిక్ చేస్తే చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. క్రియేటివిటీ ఉండాలే కానీ ఎలా అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు 1 సెంటీమీటర్ గ్యాప్ ఇచ్చేసి ఇలానే
ఫ్లవర్స్ చేసుకుని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది 15x15, అలానే నేను 14x14 ఒకటి, 13x13, 12x12, 11x11 ఇలా డిఫరెంట్ సైజెస్ చేసి పెట్టుకున్నాను. మనం ఎంత పెద్ద సైజులో కావాలి అనుకుంటామో ట్రీ, దానికి తగ్గట్లుగా అన్ని ఎక్కువగా చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇంకా పెద్ద సైజులో కావాలనుకుంటే షీట్స్ ఇంకా పెద్ద సైజులో తీసుకుని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ 2 కలర్స్ యూస్ చేస్తున్నాను. ఒకటి డార్క్ గ్రీన్, ఒకటి లైట్ గ్రీన్. మీకు ఇక్కడ వీడియోలో బ్లూ కలర్ లా కనిపిస్తుంది, కానీ యాక్చువల్గా ఇది గ్రీన్ కలర్. ఇప్పుడు ఈ ఫ్లవర్స్కి ఒక మధ్యలో ఒక హోల్ చేసుకోవాలి. నేను ఒక పాడైపోయిన పెన్ తీసుకుని దాంతో హోల్ చేసుకుంటున్నాను. ఇలానే అన్ని ఫ్లవర్స్కి కూడా మధ్యలో ఒక చిన్న హోల్ చేసుకుని పెట్టుకోవాలి. ముందుగా మనం తయారు చేసుకున్న ఫ్లవర్స్ కావచ్చు లేదా లీవ్స్ కావచ్చు, ఏదైనా సరే వాటిని మనం ఒక ట్రీ లాగా స్టిక్ చేసుకోవడం కోసం ఒక స్టెమ్ లాగా ఇప్పుడు తయారు చేసుకోవాలి. దానికోసం ఒక సన్నగా పొడుగ్గా ఉన్న ఒక స్టిక్ని తీసుకున్నాను. అలానే ఒక A4 సైజ్ కలర్ షీట్ని తీసుకున్నాను. ఈ కలర్ షీట్ని మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. మీరు గ్రీన్ కలరే ఉంటే వెల్ అండ్ గుడ్, అదే యూస్ చేయండి. ఒకవేళ అది కనుక లేకపోయినా నో ప్రాబ్లం. ఇది లోపల సైడ్కే ఉంటుంది కాబట్టి అంతగా ఏం కనిపించదు బయటికి మనం ఏ కలర్ యూస్ చేస్తున్నామో అనేసి. సో నేను ఇక్కడైతే కొద్దిగా లైట్గా ఆరెంజ్ కలర్లో ఉన్న షీట్ని యూస్ చేస్తున్నాను. మనం ముందుగా తయారు చేసుకున్న ఫ్లవర్స్ని ఈ స్టెమ్కి అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఈ స్టెమ్ ఎంత లావుగా వస్తుందో ఆ ఫ్లవర్స్కి అంత హోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంత వీలైతే అంత సన్నగా పొడవుగా తయారు చేసుకోవాలి. అలానే ఇక్కడ లాస్ట్లో ఎడ్జెస్కి కొద్దిగా గ్లూ అప్లై చేసుకుని స్టిక్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి కావాల్సిన బేస్ తయారు చేసుకుందాము. దీనికోసం ఇలా సన్నగా పొడవుగా ఉన్న ఒక షీట్ తీసుకొని దీన్ని ఇప్పుడు చూపిస్తున్నట్లుగా ఒక కోన్ షేప్లోకి ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇది కరెక్ట్గా ఈక్వల్గా సెట్ చేసుకున్న తర్వాత దీనికి కొద్దిగా గ్లూ అప్లై చేసుకుని అంటించుకోవాలి. ఇలా అంటించుకున్న తర్వాత దీన్ని ఈక్వల్గా ఉండేటట్లుగా కింద కట్ చేసుకుని పెట్టుకోవాలి. అలానే దీనిపైన కూడా కొద్దిగా కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న ఈ స్టెమ్ని దీనిలోకి స్టిక్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా చేసుకుని పెట్టుకోవాలన్నమాట. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఫ్లవర్స్ని ఈ స్టెమ్లోకి అటాచ్ చేయాలి. మనం వీటన్నిటికీ ముందుగానే హోల్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ హోల్లోకి ఈ స్టెమ్ని గుచ్చి ఒక్కొక్కటిగా అటాచ్ చేసి పెట్టుకోవాలి. ముందు ఉన్న వాటిల్లో అన్నిటికన్నా పెద్ద సైజుని ఫస్ట్ పెట్టుకోవాలి. నేను 15x15 పెట్టాను. తర్వాత దానికన్నా చిన్న సైజు అంటే 14x14 అటాచ్ చేస్తున్నాను. అలానే దీని తర్వాత 13x13, తర్వాత 12x12 అలా ఒక్కొక్కటిగా దీనికి అటాచ్ చేసి పెట్టుకోవాలి. అన్నిటినీ అటాచ్ చేయడం అయిపోయిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బేస్లోకి ఈ స్టెమ్ని అటాచ్ చేయాలి. ఇప్పుడు మనం తయారు చేసిన ఫ్లవర్స్ని బేస్ని స్టెమ్కి అటాచ్ చేసుకోవడం అయిపోయింది. దీని తర్వాత మనం ఎక్సెస్గా ఉన్న పార్ట్ని కొద్దిగా మిగిల్చుకుని కట్ చేసుకోవచ్చు. తర్వాత ఇది క్రిస్మస్ ట్రీ పర్పస్ కోసం తయారు చేస్తున్నాం కాబట్టి ఒక గ్లిటర్ ఫోమ్ షీట్ తీసుకుని స్టార్ షేప్లో కట్ చేసుకుని దీనిపైన అంటించుకుంటున్నాను. ఇప్పుడు దీనికి ఒక స్టార్ కూడా పెట్టేసుకున్నాను. మనం దీనికి ఇంకా కావాలి అనుకుంటే డెకరేట్ చేసుకోవచ్చు. థర్మోకోల్ గ్లిటర్ బాల్స్ ఉంటాయి కదా, అవైనా చెమ్కీస్ అయినా వాటితో డెకరేట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అట్రాక్టివ్గా. నేను మాత్రం ప్రస్తుతానికి దీన్ని ఇలానే వదిలేస్తున్నాను ప్లెయిన్గానే. సో ఇది జస్ట్ బేసిక్ ఐడియా కోసం మీకు చూపించాను. సో ఫైనల్గా మన క్రిస్మస్ ట్రీ ఇలా రెడీ అయిపోయిందండి. ఇది క్రిస్మస్ ట్రీ లాగా కాకుండా వేరే కలర్ పేపర్స్ యూజ్ చేసుకుని మనం ఇంట్లో షోపీస్ లాగా కూడా తయారు చేసుకుని పెట్టుకోవచ్చు. చాలా చాలా బాగా వస్తుంది. ఇది పిల్లలతో తయారు చేస్తే వాళ్ళకి చాలా ఎంజాయ్ చేస్తారు చేయడానికి. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. అలా చేయడం వల్ల ఈ ఛానల్కి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ మీకు ముందుగానే అందుతుంది. అంతేకాకుండా మీరు కూడా మీ పిల్లలతో ఈ ట్రీని తయారు చేయించి వాళ్ళు ఎలా చేశారు అన్నది కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.